హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్ అయిందని మీకు తెలుసు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వీడియో కెనాట్ బి మానిటైజ్డ్ అని అంటే మనకి వీడియోస్ మానిటైజ్ అవుతున్నాయా లేదా అనేది మనకు తెలుస్తుంది. యాక్చువల్లీ మానిటైజేషన్ అయింది కాబట్టి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇన్ఫర్మేషను. సో మానిటైజేషన్ అయిన తర్వాత మనకి ఎంత మానిటైజేషన్ అయింది ఏందనేది కూడా ఇక్కడ మొత్తం ఫైనల్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు తెలుస్తుంది. సో ఇక్కడ నాకు ఇప్పటివరకు $17.41 అనేది యాక్చువల్ మానిటైజేషన్ అయిన తర్వాత వచ్చింది. సో మానిటైజేషన్ మనము ఒక $10 రీచ్ అయిన తర్వాత మనకి మన ఐడి వెరిఫికేషన్ అనేది చేయించాల్సి ఉంటుంది. సో ఐడి వెరిఫికేషన్ ఎందుకు చేయాలంటే మన ఐడెంటిటీ కన్ఫర్మ్ చేసుకొని తర్వాత మన అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ చేస్తారు. సో అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ చేయాలంటే మనకి యాక్చువల్లీ $100 అనేది కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. సో మనం ఈ మానిటైజేషన్ అయిన తర్వాత ఐడి వెరిఫికేషన్ ఎలా చేయాలి? సో ఐడి వెరిఫికేషన్ చాలామంది చేయలేక ఫెయిల్ అవుతుంటారు. సో ఐడి వెరిఫికేషన్ అనేది కరెక్ట్గా చేయకపోతే మాత్రం మనకి 3 సార్లు అవకాశం ఇస్తారు. ఈ మూడోసారి కూడా మనం చేయలేకపోతే మన యూట్యూబ్ ఛానల్ అనేది ఇక మానిటైజేషన్ అవ్వడం ఆగిపోతుంది. సో అది మానిటైజేషన్ అవ్వాలి అంటే మరి మనం ఏం చేయాలి అనేది మనకి ఇక్కడ తెలుసుకోబోతున్నాము ఈ వీడియోలో. ఓకే. సో ఇక్కడ మనకి మానిటైజేషన్ అయిన తర్వాత ఇక్కడ $10 రీచ్ అయిపోతే మనకి ఇలా ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నోటిఫికేషన్ ఏదైతే ఉందో చూడండి, గెట్టింగ్ పెయిడ్ యాక్షన్ రిక్వైర్డ్ అంటే మనం ఏం చేయాలనేది. వాట్ యూ నీడ్ టు డూ కన్ఫర్మ్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకోవాలి. దీన్నే ఐడెంటిటీ వెరిఫికేషన్ అంటారు. సో ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, వెరిఫై యువర్ ఐడెంటిటీ. సో ఐడెంటిటీ వెరిఫై చేయడానికి మరి సో ఏం చేయాలి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అదంతా చదువుదాం ఒకసారి. టు కన్ఫర్మ్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వెరిఫై యువర్ ఐడెంటిటీ. దిస్ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఛానల్ మానిటైజేషన్ అండ్ రిసీవ్ పేమెంట్. ఆఫ్టర్ దట్ యూ విల్ వెరిఫై యువర్ అడ్రస్ యూజింగ్ ఏ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ పిన్ దట్ యాడ్సెన్స్ ఫర్ యువర్ యూట్యూబ్ సెండ్స్ ఇన్ ద ఈమెయిల్. ఓకే, మనకి ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిన తర్వాత యాడ్సెన్స్ వాళ్ళు ఒక పిన్ పంపిస్తారంట. సో ఆ పిన్ను మనకి మెయిల్లో పంపిస్తారు అని చెప్తున్నారు. సో పిన్ యూజ్ చేసుకొని మనం యాక్చువల్లీ అమౌంట్ అనేదిగా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు $100 రీచ్ అయిన తర్వాత. సో మరి ఇది చేయాలి అంటే మనకి మెయిల్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఈ ఎప్పుడైతే యాక్షన్ రిక్వైర్డ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుందో అప్పుడు మనకి మెయిల్ కూడా ఒకటి వస్తుంది. సో మెయిల్లో నాకు ఇలా చూసుకోవచ్చు. ఓకే, సో లాగిన్ చేస్తాను, నేను లాగిన్ చేసి చూపిస్తాను. రైట్, ఇక్కడ చూడండి మనకి మెయిల్ కూడా వచ్చింది. ఏమొచ్చింది, యూ నీడ్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ. యూ విల్ నీడ్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ టు కీప్ ఎర్నింగ్ ఆన్ యూట్యూబ్. మనకి అమౌంట్స్ ఎర్నింగ్ కంటిన్యూ కావాలంటే $10 తర్వాత మనకి ఐడెంటిటీ మెయిల్ వస్తుంది. సో ఇది నాకు ఆల్రెడీ యాక్చువల్లీ వాళ్ళు 21st, నాకు 14th జూన్ రోజున వచ్చింది. సో నేను పాన్ కార్డు కరెక్ట్గా లేకపోవడం వల్ల ఐడెంటిటీ వెరిఫికేషన్ చేయడానికి నాకు అక్కడ పాన్ కార్డ్ లేదు. సో అది ఇంట్లో ఉండడం వల్ల నేను ఆగిపోయాను. సో వెరిఫై చేయాలంటే మనకి ఏం చేయాలనే స్టెప్స్ కూడా ఇక్కడ ఇస్తారు, ఒకసారి చూద్దాము. సో ఏమేమి ఇచ్చారు చూడండి. To complete this verification, you will need to provide additional information along with an image of your current government issued photo ID. Government issued photo ID cards undali, such as passport, driver's license, etc. Important. The information you entered must exactly match the information on the government issued photo ID. సో ఇప్పుడు ఈ వెరిఫికేషన్ చేసేటప్పుడు మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తారో అంటే వాళ్ళు ఏమైతే ఇన్ఫర్మేషన్ అడుగుతారో అది మనం గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్ ఏదైతే ఉందో మనం అప్లోడ్ చేసే దానికి తగ్గట్టుగా దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఉండేటట్టు మనం ఎంటర్ చేయాలి. ఇఫ్ యు ఆర్ రిప్రజెంటింగ్ ఇన్ ఆర్ నేషన్, ది ఇన్ఫర్మేషన్ యూ ఎంటర్ మస్ట్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది డాక్యుమెంట్స్ యూ సబ్మిట్ రిలేటెడ్ టు యువర్ ఆర్గనైజేషన్. సపోజ్ ఇది ఇండివిజువల్గా కాకుండా ఆర్గనైజేషన్, ఎవరైనా ఆర్గనైజేషన్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి మానిటైజేషన్ స్టార్ట్ అయిందనుకోండి, అప్పుడు వాళ్ళు సబ్మిట్ చేసే ఏదైతే డాక్యుమెంట్ లేదా ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది ఆర్గనైజేషన్స్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ఐడెంటిటీని ప్రూవ్ చేసేటట్టు ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, ఇది ఐడెంటిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ సంబంధించింది. మనకైతే మన ఇండివిజువల్ డాక్యుమెంట్స్ మనం ఏదైతే గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డ్స్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ ఏదైతే సబ్మిట్ చేస్తామో దాంట్లో ఉన్నట్టుగా మనం డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ ప్రాసెస్ మే టేక్ ఫ్యూ డేస్, కొన్ని రోజులు పడుతుందని చెప్తున్నారు. మనకి ఒక 1 or 2 daysలో మనకు కంప్లీట్ అయిపోతుంది. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ అండ్ వన్స్ వెరిఫికేషన్ ఈజ్ కంప్లీట్ యూ వోంట్ బీ ఏబుల్ టు ఎడిట్ యువర్ నేమ్ ఆన్ యువర్ పేమెంట్స్ ప్రొఫైల్. సో మనము ఇది ఏదైతే వెరిఫికేషన్ చేసామో ఈ వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు లేదా వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పేరు మార్చుకోవాలంటే మాత్రం కుదరదు. సో జాగ్రత్తగా ఈ వెరిఫికేషన్ స్టెప్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటిటీ కార్డులో ఉన్నట్టుగానే నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. టిప్స్ ఆన్ సబ్మిటింగ్ యువర్ డాక్యుమెంట్స్. మరి ఈ డాక్యుమెంట్స్ ఎలా సబ్మిట్ చేయాలి ఏందనేది ఇక్కడ టిప్స్ లాగా ఇచ్చారు. క్యాప్చర్ ది ఎంటైర్ డాక్యుమెంట్ ఇంక్లూడింగ్ ఆల్ 4 కార్నర్స్. సో మనకి ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నామో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని కార్నర్స్ కవర్ అయ్యేటట్టు మనం క్యాప్చర్ చేసి ఫోటో తీసుకొని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇమేజ్ మస్ట్ బి రీడబుల్ ఇన్ ఫోకస్
అండ్ ఫ్రీ ఆఫ్ రిఫ్లెక్షన్స్ అండ్ గ్లేర్. దాని మీద క్లారిటీగా లైట్ కరెక్ట్గా ఫోకస్ ఉండేటట్టు, తర్వాత దాని మీద ఏమైనా రిఫ్లెక్షన్స్ లేకపోతే బ్లర్డ్గా ఉండడము లేకపోతే మెరుస్తూ ఉండడం అట్లాంటివి కూడా ఉండకూడదు అని చెప్తున్నాడు. నీట్గా ఫోటోని క్యాప్చర్ చేయాలి. ఇన్కంప్లీట్ ఆర్ అబ్స్ట్రక్టెడ్ డాక్యుమెంట్స్ ఆర్ డార్క్ ఆర్ బ్లర్రీ ఫొటోస్ వోంట్ బి యాక్సెప్టెడ్. ఇన్కంప్లీట్ ఫుల్గా లేకపోవడం, అసంపూర్తిగా ఉండడం, అబ్స్ట్రక్టెడ్ దానిపైన ఏమైనా అబ్స్టాకిల్స్ ఉండడము, లేదా డార్క్గా ఉండడము, బ్లర్రీ అంటే ఫోటో సరిగా కనిపించకపోవడం డాక్యుమెంట్ ఏదైతే పెడుతున్నామో అట్లాంటివి కూడా యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. సో ఇది సరిగా చేయాలి. టు ప్రివెంట్ అబ్యూస్ వి అలో ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వెరిఫికేషన్ అటెంప్ట్స్. సో మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది క్లారిఫై చేసుకోవడానికి మనము కొన్ని లిమిటెడ్ ఆపర్చునిటీస్ మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. ఎన్నిసార్లు అయినా మనకి వెరిఫికేషన్ చేసుకునే ఛాన్స్ లేదు. సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం అటెంప్ట్లోనే చేయడానికి సంబంధించిన వీడియో నేను చూపిస్తున్నాను ఇక్కడ. అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఆర్ ఫొటోస్ అదర్ దాన్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ మే రిజల్ట్ ఇన్ అకౌంట్ సస్పెన్షన్. ఓకే, అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఆర్ ఫొటోస్ అదర్ దాన్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ మే రిజల్ట్ ఇన్ అకౌంట్ సస్పెన్షన్. సో వేరే డాక్యుమెంట్స్, అవసరం లేని డాక్యుమెంట్స్, అన్నెసరీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకూడదు. ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఏంటనేది కూడా వాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఈ దీంట్లో ఇచ్చారు. ఓకే, వెరిఫికేషన్ ఎలా చేయాలి, ఏ డాక్యుమెంట్స్తో చేయాలనేది దీన్ని క్లిక్ చేస్తే మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి మెయిల్ వచ్చింది. అలాగే మనకి మన యూట్యూబ్ స్టూడియోలో ఏదైతే ఉందో దాంట్లో కూడా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఎలా చేయాలి ఏందనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను కాబట్టి సో ఈ స్టెప్ నేను ఇప్పుడు క్లిక్ చేస్తాను, గెట్ స్టార్టెడ్. సో గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయాలి. ఓకే, గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఓకే, ఇక్కడ యాక్షన్ రిక్వైర్డ్, దెర్ ఈజ్ సంథింగ్ టు చెక్ ఇన్ యువర్ యాడ్సెన్స్ అకౌంట్ ఫర్ యూట్యూబ్ పేమెంట్స్ అకౌంట్. సో పేమెంట్స్ అకౌంట్కి సంబంధించిన ఇదే యాక్షన్ రిక్వైర్డ్ అన్నట్టు, ఇది చేయాలని అడుగుతున్నాడు. సో యాడ్సెన్స్లోనే మనకి పేమెంట్స్ ఉంటాయి కాబట్టి ఈ పేమెంట్ సెక్షన్కి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు పేమెంట్స్ అనేది క్లిక్ చేస్తున్నాం, గో టు పేమెంట్స్. సో పేమెంట్స్ క్లిక్ చేసినప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ప్రొవైడ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ సెల్ఫ్ టు కంటిన్యూ. సో మనము కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు, మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో అది ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ వెరిఫై నౌ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు మన అకౌంట్లో అమౌంట్ ఇక్కడ చూసుకోండి, మనము అమౌంట్ $100 వస్తేనే మనకి పేమెంట్ అనేది మన అకౌంట్లో పడుతుంది. సో అప్పటి వరకు మన అకౌంట్ అనేది యాక్చువల్లీ ఫ్రీజ్ చేసినట్టు ఉంచుతారు. ఓకే, దాంట్లో అమౌంట్ క్రెడిట్ అవుతుంటుంది కానీ మనము విత్డ్రా చేసుకోలేని పరిస్థితి. ఇది వెరిఫై చేయకపోతే మనకి మోర్ దెన్ $100 ఉన్నా కూడా మనం విత్డ్రా చేసుకోలేము కాబట్టి ఖచ్చితంగా మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రస్తుతానికి నా అకౌంట్లో ఇందా చూసారు కదా $17 సంథింగ్ ఉంది. సో దాంట్లో 1% ఆఫ్ అమౌంట్ అనేది హోల్డ్లో పెడతారు. పే అవుట్ థ్రెషోల్డ్ పేడ్ మంత్లీ ఇఫ్ ది టోటల్ ఈజ్ అట్లీస్ట్ $100 ఉంటేనే మనకి పే చేస్తారు. యూ హ్యావ్ రీచ్డ్ 1% ఆఫ్ యువర్ పేమెంట్ థ్రెషోల్డ్. 1% కంప్లీట్ అయింది. ఆల్రెడీ 1% కంప్లీట్ అయిన తర్వాతనే మనకి వెరిఫికేషన్ వస్తుంది అన్నట్టు, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు వెరిఫై నౌ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. వెరిఫై నౌ క్లిక్ చేస్తున్నాను. సో వెరిఫై నౌ క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా చూడండి, వాట్ యూ విల్ నీడ్ ఫర్ యువర్ వెరిఫికేషన్ చేయడానికి ఏం చేయాలి అని అడుగుతున్నాడు. యూ విల్ నీడ్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ టు కీప్ ఎర్నింగ్ ఆన్ యూట్యూబ్. అండ్ ఐడి టు వెరిఫై ఇట్స్ రియల్ యూ. మీరేనా, ఈ అకౌంట్ మీదేనా అనేది చెక్ చేసుకోవడానికి వెరిఫికేషన్ చేయాలని చెప్తున్నారు యాక్చువల్లీ. సో డ్రైవర్స్ లైసెన్సు, పాస్పోర్టు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, ఈ నాలుగిట్లో ఏదైనా మనం కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఆధార్ కార్డ్ అయితే యూజ్ కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ద ఇన్ఫర్మేషన్ యూ సబ్మిట్ విల్ బీ యూజ్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ. గూగుల్ మే ఆల్సో యూజ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ప్రొటెక్ట్ అగెన్స్ట్ ఫ్రాడ్ అండ్ అబ్యూస్ అండ్ టు ఇంప్రూవ్ అవర్ వెరిఫికేషన్ సర్వీస్ ఆఫ్ గూగుల్ ప్రొడక్ట్స్. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామో వాటిని మన ఫ్రాడ్స్, అబ్యూస్ చేయడము అట్లాంటివి ఏవైనా మన అకౌంట్ మీద జరిగితే వాటిని ప్రివెంట్ చేయడానికి కూడా ఈ వెరిఫికేషన్ అనేది వాళ్ళకి యాక్చువల్లీ పనికొస్తుందని చెప్తున్నాడు. సో లేట్ చేయకుండా మనం ఇప్పుడు స్టార్ట్ వెరిఫికేషన్ అనేది క్లిక్ చేద్దాం. స్టార్ట్ వెరిఫికేషన్ క్లిక్ చేయగానే చూడండి, వెరిఫై యువర్ ఐడెంటిటీ, పర్సనల్ ఐడెంటిటీ, ఎంటర్ ది ఎగ్జాక్ట్ సేమ్ నేమ్ ఫ్రమ్ ది డాక్యుమెంట్, include your given name and family name if applicable. To make sure we have it right, we may update the name to match. ఓకే, సో మనం కరెక్ట్గా మన డాక్యుమెంట్లో ఉన్నట్టు నేమ్ ఎంటర్ చేయాలి, అదే లీగల్ నేమ్ అవుతుంది. సో నా నేమ్ వచ్చి శ్రీనివాస్ రెడ్డి పి. ఓకే, ఇది యాక్చువల్ డాక్యుమెంట్లో క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది కాబట్టి నేను క్యాపిటల్ లెటర్స్లోనే ఎంటర్ చేస్తాను. ఓకే, స్మాల్ లెటర్స్ కాకుండా క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేస్తున్నాను. సో స్పేసెస్ మిగతా అవి ఇవి కూడా కరెక్ట్గా ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఇక్కడ గైడ్లైన్స్ కూడా ఇచ్చాడు, డాక్యుమెంట్ అప్లోడ్ గైడ్లైన్స్. కావాలంటే వాటిని ఒకసారి చూద్దాము. ఓకే, ఈ డాక్యుమెంట్ అప్లోడ్ గైడ్లైన్స్ ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అవే గైడ్లైన్స్, ఇంక మించి ఏమీ లేదు. సో మళ్ళీ ఒకసారి దీనికి పోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఐడెంటిటీ కార్డ్ అప్లోడ్ చేయాలంటే ఐడెంటిటీ కార్డ్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తాను.
సో పాన్ కార్డ్లో మనం ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రంట్ ఆఫ్ ఐడి, బ్యాక్ ఆఫ్ ఐడి రెండు కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రంట్ ఆఫ్ ఐడి నేను డౌన్లోడ్ చేశాను. సో డౌన్లోడ్స్లో నాకు అక్కడ ఆల్రెడీ ఉంది. సో ఆ డౌన్లోడ్స్లో నేను ఏదైతే అప్లోడ్ చేస్తున్నానో అది పెట్టేస్తాను ఇక్కడ ఫ్రంట్ అప్లోడ్. సో అప్లోడ్లో ఫ్రంట్ సైడ్ అంటే ఇది. సో దీన్ని నేను క్యాప్చర్, యాక్చువల్లీ ఇది ఫుల్గా లేదు. సో దీన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఆధార్ కార్డ్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. ఆధార్ కార్డ్ యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. అండ్ రైట్, మనకి బ్యాక్ సైడ్ కూడా అప్లోడ్ చేయాలి. సో ముందైతే నేను ఇది సో ఇప్పుడు మనము ఫ్రంట్ సైడ్ ఫుల్గా ఫోర్ కార్నర్స్ కనిపించేటట్టు పెట్టాలి కదా. సో డెస్క్టాప్ మీద ఉంది. సో డెస్క్టాప్ మీద ఉన్న డాక్యుమెంట్ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ సైడ్. సో ఫ్రంట్ సైడ్ అప్లోడ్ చేశాను. రైట్, బ్యాక్ సైడ్ కూడా ఇలా 4 కార్నర్స్ కరెక్ట్గా కనబడేటట్టు మీకు ఆల్రెడీ వీడియోలో కనిపించింది అనుకుంటున్నాను. నేను నీట్గా క్యాప్చర్ చేశాను. మంచి రిజల్యూషన్ ఉండేటట్టు పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు మనము నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ అడ్రస్ అంటున్నాడు. సో మనకి పిన్ పంపించాల్సిన అడ్రస్ అనుకుంటున్నాను ఇది. ఎంటర్ ఐదర్ వాట్స్ ఆన్ యువర్ ఐడి ఆర్ యువర్ పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేస్తే బాగుంటుంది. సో అడ్రస్ పిన్ నేను కావాలి కాబట్టి మనం ఇంటి అడ్రస్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ నాది ఆల్రెడీ సేవ్ అయ్యి ఉంది. సో ఈ అడ్రస్ వచ్చేస్తుంది. ఓకే, హౌస్ నెంబర్ 2 ఇది మా ఇంటి అడ్రస్. సో సిటీ వచ్చి నిజామాబాద్, పిన్. ఓకే, సో ఇది యాక్చువల్ డాక్యుమెంట్ మనం అప్లోడ్ చేసిన దాని మీద అడ్రస్ అనేది లేదు కాబట్టి సో ఆ అడ్రస్కి ఏమి వెళ్ళదు. సో దాని మీద పాన్ కార్డ్ కాబట్టి పాన్ కార్డ్ మీద అడ్రస్ ఏం లేదు. సో నేను అది ఎంటర్ చేయట్లేదు. నా పర్మనెంట్ అడ్రస్ ఆధార్ కార్డులో ఇలా ఉంది. సో అది ఎంటర్ చేస్తున్నాను. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. సో ఈ అడ్రస్కి మనకి యాక్చువల్లీ మనం ఏదైతే గూగుల్ పిన్ ఉందో, గూగుల్ యాడ్సెన్స్ పిన్ అది వస్తుంది అనుకుంటున్నాను. ఓకే, దానికోసం ఇది అడుగుతున్నారు. రైట్, ఇది సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు అడిగాడు, రెండు సబ్మిట్ చేస్తున్నాను. సో ఇలా మనం సబ్మిట్ చేస్తాము. చూసారు కదా, నేమ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ, లీగల్ నేమ్. సో ఇప్పుడు మనకి ఇలా అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఎలా వచ్చింది ఏంటనేది కూడా మీకు చెప్తాను. సో మనకి ఫైనల్గా ఇలా మెసేజ్ రాలి, థ్యాంక్స్ ఫర్ యువర్ సబ్మిటింగ్ యువర్ ఇన్ఫర్మేషన్, విల్ రివ్యూ ఇట్ అండ్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ ఏ ఫ్యూ డేస్. ఓకే, సో ఇలా మనకి మెసేజ్ వస్తుంది. ఫైనల్గా ఇలా మనం వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. యువర్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, ప్లీజ్ అలో ఏ ఫ్యూ డేస్ ఫర్ వెరిఫికేషన్, ఇలా మెసేజ్ వస్తుంది. ఐడెంటిటీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకి ఇలా ఈమెయిల్ వస్తుందండి గూగుల్ యాడ్సెన్స్ నుంచి. ఇక్కడ మీరు చూడొచ్చు, గూగుల్ యాడ్సెన్స్ ఐడెంటిటీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్. సో మరి గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఐడెంటిటీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ మెసేజ్ వచ్చింది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనము గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో ఇలా వెరిఫికేషన్ చెక్, పేమెంట్స్ దగ్గర వెరిఫికేషన్ చెక్, ఇది హోమ్ పేజ్. సో ఇది హోమ్ పేజ్ అండి. ఈ హోమ్ పేజ్లో మనము ఇక్కడ వెరిఫికేషన్ చెక్ చూసుకుంటే వెరిఫై యువర్ ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీటెడ్, ఇలా ఫైనల్గా మనకి ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని కూడా వస్తుంది. దీని తర్వాత మనం పేమెంట్స్ మెథడ్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే మన దాంట్లో ఇంకా పేమెంట్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏది రాలేదు. సో అది వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీడియో రూపంలో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ నుండి పొందాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్స్ రూపంలో అడగండి, మీకు వెంటనే నేను క్లియర్ చేస్తాను నాకు తెలిసినంత వరకు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.